ఏపీ లిక్కర్ కేసు నిందితుల పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప సుప్రీంను ఆశ్రయించారు. ఈ పిటిషన్ను సుప్రీం కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సమర్థించింది. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని ఆదేశించింది. ఏపీ లిక్కర్ కేసు నిందితుల పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప సుప్రీంను ఆశ్రయించారు. ఈ పిటిషన్ను సుప్రీం కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సమర్థించింది. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని ఆదేశించింది. పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, లక్ష్మీదుర్గ, ఏపీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఈ రోజు ఒక కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో ఎవరైతే నిందితులున్నారో కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, ఈ ముగ్గురికి ట్రయల్ కోర్టు గతంలో డిఫాల్ట్ బెయిల్ ఇచ్చింది. అంటే డిఫాల్ట్ బెయిల్ అంటే ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఇచ్చేటువంటి బెయిల్. కానీ ఛార్జ్షీట్ వేయకముందే అక్కడ ట్రయల్ కోర్టు డిఫాల్ట్ బెయిల్ ఇచ్చింది. దాన్ని హైకోర్టు కొట్టివేయడం జరిగింది. ఛార్జ్షీట్ వేయకముందే వీళ్ళకి ఎట్లా డిఫాల్ట్ బెయిల్ ఇస్తారంటూ ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి ఆ యొక్క బెయిల్ ని రద్దు చేయడం జరిగింది. అయితే ఆ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టులో ఈ ముగ్గురు కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప, అదేవిధంగా మరొక నిందితులు వీళ్ళు ముగ్గురు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సుప్రీంకోర్టులో ఈ రోజు గతంలో దీని మీద విచారణకు వచ్చినప్పుడు వాళ్లకు మధ్యంతర రక్షణ కొనసాగించారు. ఈ ఎస్ఎల్పీ ఏదైతే ఈ ముగ్గురు నిందితులు వేసినటువంటి ఎస్ఎల్పీ పైన తుది తీర్పు వచ్చేంత వరకు, విచారణ ముగిసేంత వరకు కూడా వీళ్ళని అరెస్ట్ చేయకూడదు, వాళ్ళు లొంగిపోవాల్సినటువంటి అవసరం లేదు అంటూ ఒక మధ్యంతర రక్షణ కల్పిస్తూ గతంలో ఇదే సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ రోజు సీజీఐ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ రోజు విచారణకు వచ్చినప్పుడు డిఫాల్ట్ బెయిల్ ని ఏదైతే డిఫాల్ట్ బెయిల్ రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి ఆ యొక్క ఉత్తర్వులు ఏవైతున్నాయో వాటిని సుప్రీంకోర్టు సమర్థించింది. మీరు రెగ్యులర్ బెయిల్ కావాలంటే మళ్ళీ క్రింది కోర్టుకు వెళ్లాల్సిందే, ట్రయల్ కోర్టుకు వెళ్ళండి. ట్రయల్ కోర్టులో ఒకవేళ కనుక మీకు అక్కడ బెయిల్ లభించకపోతే మళ్ళీ హైకోర్టుని ఆశ్రయించండి. హైకోర్టుని ఆశ్రయించేంత వరకు కూడా 4 వారాల పాటు వీళ్లకు ఏదైతే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర రక్షణ కొనసాగుతుందని కూడా ఈ రోజు సీజీఐ నేతృత్వంలో ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే గతంలో మనం చూసాం, ఇదే మిథున్ రెడ్డి కేసులో కూడా ఈ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ ముగ్గురికి కూడా ఛార్జ్షీట్ వేయకుండానే ఛార్జ్షీట్ వేశామని చెప్తే వాళ్లకు బెయిల్ ఇచ్చారు. ఛార్జ్షీట్ వేసిన దాంట్లో బెయిల్ కూడా నిరాకరించారు. సో అటువంటి సంఘటన జరిగింది. సో ట్రయల్ కోర్టు చేసినటువంటి తప్పును హైకోర్టు సరిచేసింది. అయితే హైకోర్టు తీర్పును కూడా ఇక్కడ ఏదైతే బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళు దాఖలు చేసినటువంటి ఈ పిటిషన్ లో హైకోర్టు ఏదైతే తమకు అక్కడ వచ్చినటువంటి ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి డిఫాల్ట్ బెయిల్ రద్దు చేసింది. కానీ దాన్ని పక్కన పెట్టి మీరు ఈ యొక్క ఇక్కడే బెయిల్ మ్యాటర్ ని మీరు చూడండి, ఈ బెయిల్ ని మాకు బెయిల్ ని ఇక్కడే ఈ కేసును మీరే మెరిట్స్ లోకి వెళ్లి ఈ కేసులో బెయిల్ ఇవ్వండి అన్నప్పుడు ఆ విధంగా జరగదు. బెయిల్ మ్యాటర్ అంతా కూడా క్రింది కోర్టు ట్రయల్ కోర్టు నుంచే బెయిల్ తీసుకోవాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టులో అక్కడ అయిన తర్వాత ఒకవేళ వాళ్ళు వేయకపోతే మీరు ఇక్కడికి రావచ్చు. కాబట్టి డిఫాల్ట్ బెయిల్ రద్దు చేసింది కాబట్టి హైకోర్టు మీరు మళ్లీ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుని ఆశ్రయించాలంటూ ట్రయల్ కోర్టుని వెళ్లమని చెప్పింది. అంతవరకు కూడా అంటే మళ్ళీ ట్రయల్ కోర్టు కనుక వాళ్ళకి బెయిల్ ఇవ్వకపోతే మళ్ళీ హైకోర్టుని ఆశ్రయించేంత వరకు ఒక 4 వారాల పాటు గతంలో సుప్రీంకోర్టు వాళ్ళకి ఇచ్చినటువంటి మధ్యంతర రక్షణ మాత్రం కొనసాగుతుందనేది ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల్లో సారాంశం. లక్ష్మీదుర్గ. థాంక్యూ కృష్ణ.